we will make sure that the entire Ganesh festival goes on incident free and very smoothly. So first and foremost, couple of very important points చెప్తాను అది మీరు గుర్తుపెట్టుకోండి. See, this is the most important part of the year for us and this is the most important బందోబస్తు. ఈ యాన్యువల్ క్యాలెండర్లో వచ్చే మనకి ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో, మనకి ఏదైతే రిలీజియస్ ఫెస్టివల్స్ ఉంటాయో, ఈ ఫెస్టివల్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఈజ్ గణేష్ ఫెస్టివల్. గణేష్ ఫెస్టివల్ మనము ఎట్లా చేస్తాము, ఎంత సక్సెస్ఫుల్గా చేస్తామన్నది వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ చేస్తాం అన్న దీని మీదే మన ఎంటైర్ సక్సెస్ అన్నది డిపెండ్ అవుతుంది. ఓకే, వాట్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ బీ ఎక్స్ట్రీమ్లీ ఇప్పుడు ఎస్టిమేట్ వచ్చిన నంబర్స్ I think they'll improve, the number will increase substantially, sir, considering post-COVID activity, the elections also. We are expecting more number of idols, sir. But I think 2,223 estimate ఇచ్చారు. Important lakes అయితే మన దగ్గర ideal tank ఉంటుంది, sir. After Hussain Sagar and Sarur Nagar, this is the biggest one, sir, and the biggest one in Cyberabad as well. And then we have this Pragati Nagar, sir, Pedavi, Gangaram, తర్వాత మల్కం చెరువు మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి సార్. అదర్వైజ్ దెర్ ఆర్ మెనీ అదర్ ట్యాంక్స్ అండ్ బేబీ పాండ్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాయి సార్. మన దగ్గర ఈ కుకట్పల్లి అండ్ మియాపూర్ డివిజన్స్లో సెల్లర్స్ కూడా ఉన్నారు సార్ ఎక్కువ. ఇవి కూడా ఎక్కువ ఈ టైంలో యాక్టివిటీ, ప్రీ ఫెస్టివల్ యాక్టివిటీ కూడా ఈ ఏరియాస్లో ఎక్కువ అవుతుంది సార్. ఐడల్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకోవడము అండ్ తరలించడం అటువంటి ప్లేసెస్కి. అండ్ ఒక 2019లో నార్సింగిలో ఒకటి 353 కేసు రిపోర్ట్ అయింది సార్. అదర్వైజ్ ముఖ్యంగా సెలెక్షన్ ఆఫ్ ప్లేస్లో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ గల్లీలలో ఉన్న లీడర్స్ వారాలు చేసుకోవడము, ముందు మనం పంటల్స్ ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడ ప్రైమరీగా ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి అనేది ఇప్పటి నుంచి మనం మొదలు పెడితే ఏరియాలో ఒక కరెక్ట్ ఫిగర్ రావడం జరుగుతుంది సార్. వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ పండల్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇందాక స్టెప్ బై స్టెప్ చెప్పిస్తారు, మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు అవన్నీ. సో ముఖ్యంగా ఫిగర్స్ మనకి ఏది వచ్చినా మా శంషాబాద్ జోన్కి సంబంధించి సార్, ముఖ్యంగా రాజేంద్ర ఏరియాలో ఉన్న ముఖ్య ఐడియల్స్ హైదరాబాద్ సిటీకి వెళ్ళడం జరుగుతుంది సార్. క్లే ఐడల్స్ అండ్ నాన్ క్లే ఐడల్స్లో సో అది ఒకటి మనం దాని గురించి కొంచెం వీ మస్ట్ బి అవేర్ అండ్ వీ మస్ట్ కోఆర్డినేట్ ప్రాపర్లీ విత్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దెన్ సో మనం స్టాటిస్టిక్స్ కూడా కలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని ఆర్ క్లే ఐడల్స్, హౌ మెనీ ఆర్ నాన్ క్లే ఐడల్స్ ఆల్సో వీ కెన్ కలెక్ట్ దట్ స్టాటిస్టిక్స్ సో దట్ వీ నో ఏది. సో ఈసారి హుస్సేన్ సాగర్ యాజ్ ఆఫ్ నౌ non-clay idols are not permitted, and only clay idols దాని వరకే వెళ్తాయి. సో యాజ్ పర్ ద కోర్ట్ ఆర్డర్స్. సో యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ అండ్ వీ నో హౌ మెనీ ఐడల్స్ ఆర్ కమింగ్ అప్, సో మనకి ఆ ఐడియా ఉంటుంది పోవాల్సింది ఎన్ని పోతాయి ఎన్ని పోవండి. తర్వాత అరౌండ్ 50 ట్యాంక్స్ ఉన్నాయి సార్. అవుట్ ఆఫ్ ద 50 4 to 5 మేజర్ ట్యాంక్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎట్ కుండీగల్ కట్టమైసమ్మ ట్యాంక్ సార్. అట్లానే పెడ్బషా లిమిట్స్లో ఫాక్స్ సాగర్ లేక్ ఉంటుంది, వెన్నెల గడ్డ లేక్ అండ్ అల్వాలో హస్మత్పేట్ ట్యాంక్ ఉంటుంది సార్. అండ్ షావర్పేట్ ట్యాంక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మేజర్ ట్యాంక్స్ ఉంటాయి సార్. ఇక్కడికి అంటే షావర్పేట్కి హైదరాబాద్ నుంచి రాజకోట నుంచి కూడా రావచ్చు. అండ్ మిగిలిన అన్ని కూడా లోకలైజ్ ఉంది సార్. ఇలా మొత్తం కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఏరియాస్ వచ్చి 24 ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ దట్ హస్మత్పేట్ ఒకటి సెన్సిటివ్ సార్. బట్ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ కేసెస్ లేవు. 2020లో ఒకటి బుద్ధాలో ఒక కేసు ఉంది సార్. అది కూడా మిక్స్డ్ పర్సనల్ కాదు సార్, ఆఫ్ ది సేమ్ రిలీజియస్ కమ్యూనిటీ. దానికన్నా నుంచి అయితే కేసెస్ ఏదో. దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6,000 to 7,000 ఐడియల్స్ టు బి ఆన్ అండ్ ఇమర్స్.
గణేష్ బందోబస్తు ప్రిపరేటరీ మీటింగ్ ఇచ్చేసినటువంటి SHOs అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ బందోబస్తు ట్రాఫిక్ సైడ్ నుంచి చూసినప్పుడు అరౌండ్ 8,000 ఆడ్ ఐడల్స్ని 30 డిఫరెంట్ ప్లేసెస్లో ఇమర్షన్ చేసినట్టు చూపించడం జరిగింది. ఫస్ట్ దీంట్లో మేము సిపి గారికి ట్రాఫిక్ విభాగం నుంచి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాం. బికాజ్ రాయదుర్గం, నార్సింగి, KPHP అదేవిధంగా మేడ్చల్ కొత్త పోలీస్ స్టేషన్స్ని మాకు ఇవ్వటం వల్ల ప్లస్ అడిషనల్ స్టాఫ్ ఇవ్వటం వల్ల అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కూడా మాకు ఫెసిలిటీస్ ఇవ్వటం వల్ల సార్ మేము ఈ సందర్భంలో నెక్స్ట్ బందోబస్తులో ట్రాఫిక్ సైడ్ నుంచి బెటర్ మా తరఫు నుంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్. ముఖ్యంగా మనం ఈ సిచ్యువేషన్ ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనకి అడిషనల్ ఎస్పీ DCP గారు చెప్తూ మనకి ఏమన్నారంటే GHMC నుంచి RNP నుంచి కూడా మనకి ఈ రోడ్స్ ఏమేమైతే డ్యామేజెస్ ఉన్నాయో వాటన్నిటిని మనం రిపేర్ చేయించుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఐడియాలకు కూడా మనం షార్టెస్ట్